ఎందుకంటే పట్టుకెళ్ళింది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరి కంట్రోల్లో ఉంటారు, ఆ ఉన్నతాధికారి పేరు ఎందుకు బయటికి రావడం లేదు అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ఏం జరిగిందంటే ఏం చెప్తాం సార్. విజయవాడ నగరం రాజకీయ చైతన్యానికి వేదిక. అది రాజకీయ రాజధాని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్, రాజధాని అయింది అమరావతి, కానీ అది మొదటి నుంచి రాజకీయ రాజధాని. అటువంటి ప్లేస్ లో అక్కడ విజయవాడ నడిబొడ్డులో ఒక కాపు యువకుడిని చంపేశారు. ఓకే, చంపేశారు అంటున్నారు, లాకప్ డెత్ అంటున్నారు. ఉమ్, దట్టు ఆ కేసు ఒక సిఐ మీద పెట్టారు. ఆ సిఐ కూడా కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి. చూడండి ఎంత ఓకే. ఇదిగా ఉందో చూడండి. కాపు ఉమ్, చచ్చిపోయాడు, ఆ, చంపింది కాపు సిఐ ఆ, అంటున్నారు. అంతేగాని ఇప్పుడు మాకు మీడియా ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే నాగరాజ్ అనేవాడు టార్గెట్ చేశారు. నాగరాజ్ ఉమ్, అనే ఆ కేసులో పెద్దోళ్ళు ఉన్నారు, ఓకే. టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు అంటున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరి కింద పనిచేస్తారు? నాగరాజ్ కింద పనిచేయరు కదా. అవును, చేయరు కదా. టాస్క్ టాస్క్ ఫోర్స్ ఫోర్స్ పోలీసులు నేరుగా అయితే కమిషనర్, కమిషనర్ గాని ఆ పై సిపి, అధికారి గాని పనిచేస్తారు పై వాళ్ళు. అధికారుల దగ్గర పనిచేస్తారు. ఉమ్, కానీ సిపి రాజశేఖర బాబు గారి పేరు కానీ పై అధికారుల పేరు కానీ రాకుండా చచ్చిపోయిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఉమ్, ప్రభుత్వం కాపులకి కుంపట పెట్టింది అనమాట. ఇప్పుడు ఉమ్, సిఐ గారు కాపు, చనిపోయింది కాపు, మేమేం మాట్లాడలేం కదా. ఉమ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సేఫ్ గా ఉండటం కోసం కాపు వర్సెస్ కాపు గేమ్ స్టార్ట్ ఉమ్, చేశారు. ఏదో అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్ష జగన్ గారు వచ్చారు వైసీపీ పార్టీ నుంచి. ఇప్పుడు సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడారు. దట్ ఈస్ సెకండరీ. అసలు ఉమ్, ఏం జరిగిందనేది నిన్న ఒక ఇంటర్వ్యూలో వేరే చోట నుంచి వచ్చిన సోర్స్ అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన ఏ హోటల్లో పెట్టారు, ఎప్పుడు టార్చర్ చేశారు, ఎప్పుడు తనని డెడ్ బాడీని కాల్ చేశారు, ఎవ్రీథింగ్ తను చెప్తున్నారు. విత్ ప్రూఫ్ తో చెప్తాను అంటున్నాడు ఆయన. మరి మాకేం అర్థం అవట్లా ఈ స్టేట్ లో. అసలు ఆ లాకప్ డెత్ వెనకున్న స్టోరీ ఏంటి బయటకు రావాలి కదా. అది ఉమ్, ఎవరికి తెలియదు. సీఏ తీసుకొచ్చాడు, చంపేశాడు, ఎందుకు చంపేశాడు, ఎలా చంపేశాడు, దానికి రీజన్ ఏంటి తెలియాలి కదా సార్. అవును. తీసుకొచ్చింది ఎవరు? టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుని సీఏ మేనేజ్ చేస్తారా? సీఐ చేయరు కంట్రోల్ కదా. ఉంటారా వాళ్ళు? ఉండరు, ఉండరు. సీనియర్ పోలీస్ అధికారి నిన్న ఒక టీవీ ఛానల్లో కూడా చెప్పారు ఇది. అది విన్న తర్వాత మాకు డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటిది, ఉమ్, మన నాగరాజు టార్గెట్ చేశారా అని. ఆయన ఉమ్, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆఫీసరు, సిఐ గారు. ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యాడు, రేపు పొద్దున సిబిఐ కేసు ఎంక్వైరీ అంటున్నారు. ఒకవేళ మరి ఆయన్ని బలైపోతాడు కదండి. అవును. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఆయన ఉద్యోగస్తులు తప్పు చేస్తుంటే ఓకే, సిఐ గారే కానీ నిజంగా తప్పు చేస్తుంటే మేము ఆయన సపోర్ట్ చేయట్లా. కానీ ప్రభుత్వంలోని పెద్దలు, డిపార్ట్మెంట్ లో పెద్దలు తప్పుకోవడం కోసం ఆయన అడ్డం పెట్టుకుంటే మాత్రం చాలా తప్పు. ఉమ్, ఇప్పుడు ఆయన ఉద్యోగం నుంచి సస్పెన్షన్ చేశారు ఆయన్ని. రేపొద్దున్న 302 కేసు బుక్ చేశారు. రేపొద్దున ఏమవుతుందో తెలియదు. ఆయన కెరీర్ ప్రమాదంలో పడింది. కానీ ఈ ఈ లాకప్ డెత్ వెనుకున్న విషయం ఏంటి, అసలు ఎవరెవరి ఇన్వాల్వ్ అయ్యారో తెలవాలి ఫస్ట్. ఇప్పుడు సీఎం గారు మాట్లాడారు, బాధితులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారట. బాధితులు ఉమ్, కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశగా ఉందంటే మాకు న్యాయం జరుగుతుంది తప్పకుండా చెప్పారు. ఇక ఆ గొడవలో మనం వెళ్ళొద్దు. ఉమ్, మనం మాట్లాడవలసింది ఏంటంటే సిఐ గారు ఎందుకు, సిఐ ఒక్కరి పేరే బయటకు వస్తుంది, అవును. సిఐ గారు ఎందుకు పావులా వాడుకుంటున్నారు ఈ కేసులో, ఆ, సిఐ గారు నిజంగా చేశాడా లేదా, ఈ విషయాలు తెలియాలి సార్. ఇప్పుడు వాస్తవానికి సిఏ నాగరాజుపై గతంలోనే అతనిపై గతంలో కూడా ఆయన ఇంతకుముందు సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చూసాం మనం. ఒక మాదిగ యువకుడు, ఎస్సీ యువకుడు సిఏ నాగరాజు వేధింపులు, టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో చూసాం. సో ఇలాంటి ఆరోపణలు సిఏ నాగరాజుపై చాలా ఉన్నాయి. సో సిఏ నాగరాజుపై ఉన్నటువంటి ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారి ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసుల కంట్రోల్ ఉంటుందో ఆ ఉన్నతాధికారి తన పేరు బయటకు రాకుండా, సిఏ నాగరాజుపై ఎలాగూ గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, ఈ లాకప్ డెత్ ఆరోపణలు కావచ్చు లేదా టార్చర్ వేధింపుల ఆరోపణలు అతనిపై గతంలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఆరోపణల్ని బేస్ చేసుకుని, ఆధారం చేసుకుని అతన్ని ఇక్కడ టార్గెట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు? సిఐ నాగరాజు ఈజీ ఆరోగ్యం అయి ఉండొచ్చండి. బట్ ఆయన మీద కూడా చాలా కృష్ణలంకలో కొన్ని మనం ఉన్నాయి. గంజాయి కంట్రోల్ ఆయన కూడా చేశారని, కేసులు ఉన్నాయి. అతను కృష్ణలంకలో ఏమి శాంతి సచ్చీలుడు భద్రతలు బాగా కాదు. చూశారని, శాంతి భద్రతలను పరిరక్షించాడని, చూశారని, కృష్ణలంకలో గంజాయి బ్యాచ్ ని ఉణుకు పుట్టించాడని ఆయన మీద కూడా గుట్రాక్ ఉంది. అది మాట్లాడుకోవాలి మనం మరి.
యా ఉన్నా ఇప్పుడు మాట్లాడుకో ఆయన మీద బ్యాడ్ తప్పదు. ట్రాక్ మాట్లాడేటప్పుడు గుడ్ ట్రాక్ కూడా చెప్పాలి కదా. అవునవును, అప్పుడు ఖచ్చితంగా. ఆయన యారోగెంట్, ఈ మే బి యారోగెంట్, దట్ నేను అవును, కాదనట్లేదు, ఈ అతని మే బి అరగంట యారోగెంట్, కావచ్చు, బట్ అతని మీద ఆరోపణలు ఉండవచ్చు. కానీ ఈ పర్టికులర్ కానీ సాయి కృష్ణ ఆయన కేసులో, గంజాయిని కంట్రోల్ చేశాడని, శ్రీలంకలో పర్టికులర్లీ గంజాయి సాయి బ్యాచ్ ని కృష్ణ కంట్రోల్ కేసులో చేశాడని, వై మహిళలు హీస్ స్వేచ్ఛగా ఓన్లీ తిరిగే స్వేచ్ఛ టార్గెటెడ్. ఇచ్చాడని, మహిళలకు చాలా స్వేచ్ఛ కల్పించాడని, గంజాయిని కంట్రోల్ చేశాడని, ఆయన గుడ్ ఆఫీసర్ అని కొంతమంది చెప్తున్నారు. అదే నా కన్ఫ్యూజన్. ఇప్పుడు లాకప్ డెత్ అయ్యింది ఒక సామాజిక వర్గం, ఈయన కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన పేరు ప్రముఖంగా ముందు పెట్టి పెద్దలు, తెర వెనక పెద్దలు ఈ కేసు నుంచి తప్పుకోవడానికి ప్లాన్ చేశారని, ఈయన్ని పావుగా వాడుకున్నారని మీడియా ద్వారా తెలుస్తుంది సార్. అది ఇంకా ఎంక్వైరీలో తెలియాలి. చాలా దారుణం ఇది. ఒక ఆఫీసర్ కెరీర్ తో ఆటలాడుకోవడం చాలా దారుణం, చాలా తప్పు. అంటే ఇక్కడ కాపులకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా, లేదా కాపుల్ని కాపుల చేత తిట్టించే ప్రయత్నమా, ఎలా చూడాలి దీన్ని? మీరు చెప్పే విశ్లేషణ ప్రకారం? మా విశ్లేషణ ప్రకారం అక్కడ విక్టిమ్ కాపు, సో సిఐ కూడా కాపు అయితే గొడవ ఉండదు కదా. వేరే క్యాస్ట్ అయితే గొడవ పెద్ద అవుతుంది కదా స్టేట్ లో. అవునులేండి, కరెక్టే. అది ప్లాన్డ్ గా సమయానికి ఈయన అక్కడ ఉండటం, ఈ సిఐ గారు ఆ స్టేషన్ లో ఉండటం కృష్ణలంకలో, ఆ క్యాండిడేట్ కూడా కృష్ణలంకకు సంబంధించిన వ్యక్తి అయి ఉండటంలో పై అధికారులకి కరెక్ట్ గా లైన్ కుదిరి వాళ్ళు నీట్ గా ప్లాన్ చేశారు ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి. ఓకే, దే మే గెట్ సక్సెస్, వాళ్ళు సక్సెస్ అయి ఉండొచ్చు, బట్ ఎంక్వైరీలో నిజాలు బయటకు తేలకుండా ఉండవు కదండి. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఇప్పుడు జగన్ గారు చూస్తున్నారు, ప్రభుత్వంలో దారుణ కదలికి వచ్చింది, సీఎం గారు మాట్లాడారు, వాళ్ళకి ఏదో హామీ ఇచ్చారు, న్యాయం చేస్తామని చెప్పారు, ఎవ్రీథింగ్ ఇప్పుడు స్ట్రిక్ట్ రైట్ అయింది అంటున్నారు. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్ట ప్రకారం తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు కదండి. అవును, 29న వాయిదా ఉంది. అసలు ఆయన ప్రవేశపెడతారా పెట్టరా, అసలు ఏం జరిగింది, ప్రవేశపెట్టాలని మనిషి ఉన్నాడా లేడా, మొత్తం 29 తెలుస్తుంది కదా. సిఐ గారు నాగరాజు గారి విషయంలో తనని బలిపశువును చేశారని మీడియా చెప్తుంది. మీడియా నుంచి వచ్చిన వార్తల ప్రకారం తన బలిపశువుగానే తను చేశారని, ఇందులో పెద్దలు ఉన్నారని, వాళ్ళు తెర వెనకుండా నడిపిస్తున్నారని అంటున్నారు సార్. అంటే ఇక్కడ సిఏ నాగరాజు విషయంలో, అంటే ముఖ్యంగా సిఏ నాగరాజుకు సంబంధించినటువంటి పాత్ర ఎందుకు వచ్చింది అంటే, టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణని తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అతను ఎన్ని రోజులు పెట్టారు, తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారంటే మీ దగ్గర దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా? ఎవరి దగ్గర లేదు సార్. ఒక లాయర్ గారు చెప్తున్నారు ఇది, ఈ అప్డేట్స్ అన్ని ఒక లాయర్ గారు ఇస్తున్నారు. అదే జడశ్రావణ్ గారు చెప్పారు, జడశ్రావణ్ కుమార్ గారు చెప్పారు. జడశ్రావణ్ గారు అనే ఒక లాయర్ గారు, పేరు చెప్పొచ్చో లేదో, ఒక లాయర్ గారు చెప్తున్నది ఏంటంటే, ఒక హోటల్లో పెట్టారని, ఆయనకి ఇంజురీస్ అయినాయని, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారని, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పరిస్థితి సివియర్ గా ఉందని చెప్పారని, మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిందని, 2 days అయ్యాక డాక్టర్ హోప్స్ దెర్ ఇస్ నో హోప్స్ అని చెప్పారని, తర్వాత 2 days కూడా తీసుకొచ్చి ఒక ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించారని, ఆ తర్వాత ఆయన చనిపోయాడని, ఇది తన తర్వాత బాడీ కూడా దహన సంస్కారాలు చేశారని చెప్తున్నారు ఆయన. సో అది ప్రూఫ్స్ తోనే బయట పెడతాను, దీని అనుమానం మూటో కూడా బయట పెడతాను అంటున్నారు. అందుకే ఈ విషయంలో మేము ఏమంటున్నామంటే, సిఏ గారిని బలిపశం చేశారనే మనం మాట్లాడగలం. టోటల్ ఎపిసోడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఏది నిజం దాగదు, ఎక్కువ రోజులు నిజాన్ని ఎవడో దాచలేడు. కానీ ఈ ఎపిసోడ్ లో సిఐ గారిని బలిపశం చేశారు, కారణం చనిపోయిన వ్యక్తి సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం ఒకటి అవడం వల్ల ఆయన బలిపశం చేసి పెద్దలు తప్పించుకోవడానికి ప్లాన్ చేశారు అంటున్నారు సార్. కేవలం ఈ సాయికృష్ణ వ్యవహారాన్ని కేవలం గంజాయి కేసే ఒక్కటే కారణమా, లేకపోతే ఏదో రియల్టర్ వ్యవహారం కూడా ఉంది, రియల్టర్ కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆయన తలదూర్చారు, ఆ రియల్టర్ ఆ పోలీసు ఉన్నతాధికారి ఏ పోలీసు ఉన్నతాధికారి పేరు అయితే వీళ్ళు దాయడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పోలీసు ఉన్నతాధికారికి ఆ రియల్టర్ స్నేహితుడు, పార్ట్నర్ అని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు అదే తేలాలి సార్. ఇప్పుడు 2-3 వెర్షన్స్ బయటకు వస్తున్నాయి, ఒకటి కాదు. మీరు చెప్పింది ఒక వెర్షన్, ఇంకో వెర్షన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే చెప్పండి. ఇంకో వెర్షన్ కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటంటే తన చావు కారణం ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ అని కొంతమంది అంటున్నారు, ఈ రీలేటర్ అని కొంతమంది అంటున్నారు. ఆ రీలేటర్ కి ఈ పోలీసు ఉన్నతాధికారులకి స్నేహబంధం ఉంది, దానివల్లే ఈ పోలీసు ఉన్నతాధికారులు ఇంత యాక్షన్ తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. సో నేనేమంటానంటే, ఈ ఇష్యూలో సిఏ గారి పాత్రని మేజర్ గా చూపించి పెద్దలు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు.
ఈ రియలేటర్ గొల్లపూడిలో ఏదో ల్యాండ్ ఉందని, ఆ ల్యాండ్ ఉమ్, డిస్ప్యూట్ లో ఈ కుర్రోడు ఎంటర్ అయ్యాడని, దానివల్ల ఆ రియలేటర్ ఈ సదరు కమిషనర్ గారికి బాగా స్నేహితుడని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు కొంతమంది. ఓకే, అంటే కమిషనర్ కి ఆ రియల్టర్ స్నేహితుడు ఇక్కడ. స్నేహితుడు అవటం వల్ల చాలా గట్టి యాక్షన్ తీసుకున్నారని, ఉహు. దానివల్లే జరిగిందని అంటున్నారు సార్. అదొకటేనా, ఇంకేమైనా కారణం ఉందంటారా? ఇంక ఇంకో వెయిట్ జస్ట్ ఇప్పుడు జడా శ్రావణ్ గారు చెప్పారు, ఈ మోటో మొత్తం బయట పెడతానన్నారు కదా, 24 గంటల్లో మొత్తం వచ్చేస్తుంది కదా. ఉమ్, ఇప్పుడు నేనేదో చెప్పి మీరేదో చెప్పడం కాదు కదా. జడా శ్రావణ్ గారు మొత్తం ఇష్యూ బయటకు వచ్చేస్తుంది, నేను ఇందులో ఉన్న బిహైండ్ ద ఈ సినారియో మోటో ఉంది, ఆ మోటో బయట పెడతానంటున్నారు. మనం జస్ట్ వెయిట్ చేద్దాం, 24 hours లో మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎందుకు మనం కంగారు పడటం? మీ కంగారు టీవీ ద్వారా పడేదానికి నేను కాదు. చెప్పేది ఏంటంటే, సిఐ ఉమ్, గారిని బలిపశువం చేశారు 100%. అది కన్ఫర్మ్ సిఐ అంటారా? గారు నాగరాజుని ఈ విషయంలో వాడుకున్నారు. ఉమ్. అంటే ఇక్కడ సిఏ సిఐ నాగరాజు కూడా నాగరాజు అనే అతను సిఏ నాగరాజుపై కూడా విమర్శలు ఉన్నాయి కదా, అతనిపై కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, ఆ అతని బ్యాక్గ్రౌండ్ కూడా కాస్త అనుమానాస్పదంగా ఉంది కదా మరి. అందుకే సార్ అతను ఈ మే బి యారోగెంట్, ఆయన సపోర్ట్ చేయట్లే. ఆయన యారోగెంట్ గా ఉండటం వల్ల, ఉమ్, ఆయన యారోగెంట్ కాబట్టి లాకప్ డెత్ లో ఉన్నాడని చెప్తే ప్రజలు కూడా స్పందన ఎలా నమ్ముతారని ఉంటది? ఒక ఓకే, ఇది యారోగెంట్ నేరేషన్. చేసి ఉండొచ్చు అనుకుంటారు కదా. ఓకే, అంటే ఇక్కడ అది మీరు కలిసి వచ్చింది వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సిఐ పై గతంలో ఉన్నటువంటి ఆరోపణలు అవన్నీ అతనిపై అతనికి యొక్క బ్యాక్గ్రౌండ్ ని సర్టిఫై చేస్తున్నాయి కాబట్టి అతనిపై గనక నెపం వేస్తే పోలీసు ఉన్నతాధికారి ఈజీగా తప్పించుకోవచ్చు, ప్రజలు కూడా నమ్మడానికి ఒక నేరేషన్ సులువుగా ఉంటుందని మీరు చెప్తున్నారు. అంతే సార్, నమ్మారు కదా. ఉమ్, ఇప్పుడు నేను చెప్తాను కాదు, నేను చెప్పిందే జరిగింది. ఉమ్, ఆయన ఏరోగెంట్ కాబట్టే ప్రజలందరూ కూడా సిఐ నాగరాజు గారే చేశాడు లాకప్ డెత్ అంటే ఎస్ అన్నారు. లేకపోతే ఆటోమేటిక్ గా ఈ అనుమానాలు ఫస్ట్ ఆ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు వస్తాయి కదా. ఆయన ఎందుకు అవును. చెప్తాడండి, ఆయనకి ఏం అవసరం అండి అంటారు కదా. ఉమ్, ఇంతవరకు ఎవరన్నా అన్నారా? ఇప్పుడు వస్తున్నాయి బయటికి. ఈ సినారియో మీడియాలోకి వచ్చి జగన్ గారు విజిట్ చేసి ఇది పొలిటికల్ టర్న్ తీసుకుని పెద్ద ఇష్యూ అయ్యేసరికి ఇప్పుడు 1 by 1 బయటకు వస్తున్నాయి. అంతే కదా ఉమ్, సార్. మొన్నటి వరకు మేము కూడా ఏమన్నాం, సీఏ చంపేశారు లాకప్ డెత్ చేసి, ఆ హక్కు ఎవరికి, ఆయనకి ఆ హక్కు ఎవరు ఇచ్చారు అని అడిగాం మేము కూడా. అవును, కానీ ఇప్పుడు ఏం అడిగారు. జరుగుతున్నాయి, ఆ సిఐ గారికి అంత అవసరం ఏంటి అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఉమ్, అసలు ఇష్యూ ఏంటి అనేది బయటకు రావాలి. ఇప్పుడు రిలేటర్ అన్నారు, రేపు పొద్దున ఇంకోటి అంటుంది, ఇంక బిహైండ్ ద స్టోరీ ఇంకోటి కూడా ఉండొచ్చు కదా, ఏదన్నా మనకు తెలియంది. ఉమ్. ఇప్పుడు రిలేటర్ అన్నారు సార్, ఓకే, ఇక ఎక్కడితో ఆగుతుందని గ్యారంటీ ఏంటి? అసలు నిజాలు అని తెలిస్తే కదా 1 by 1. అందుకే అంటున్నాను, కొంచెం వెయిట్ చేస్తే ఈ విషయంలో మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా కాపు వర్సెస్ కాపు ఇష్యూ గానే దీన్ని చూడాలి. ప్రభుత్వం కూడా ఆ సార్ ఆ విధంగానే చనిపోయిన దీన్ని వ్యక్తి కాపు కాబట్టి, నేరేట్ సిఏ గారు చేస్తుంది. కాపు కాబట్టి కుదిరింది. ఉమ్, చనిపోయిన వ్యక్తి కాపు కాబట్టి, సిఏ గారు కూడా సేమ్ కమ్యూనిటీ కాబట్టి, ఏపీలో ఇంతవరకు ఇది ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది, ఇంకా వేరే టర్న్ తీసుకోలేదు. లేకపోతే ఉమ్, వేరే విధంగా ఉండేది కదా. ఉమ్. అది ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఎవరెవరి పేర్లు ఉండే, ఎవరెవరి హస్తం ఉందని చెప్పి మీకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. పై అధికారులు సార్, పై అధికారులు విజయవాడ నగరంలో పై అధికారుల హస్తం, సిఐ, ఎస్ఐ, డిఎస్పీ ఈ స్థాయిలో జరగదు. ఇది చాలా పై అధికారుల హస్తం ఉందని ఓకే. అంటున్నారు సార్. ఉమ్, రానివ్వండి. జస్ట్ ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ మీట్ లో జడా శ్రవణ్ గారు చెప్పిన దాంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అసలు మోటో కూడా చెప్తానంటాడు ఆయన, చెప్పనివ్వండి. ఎందుకంటే ఉమ్. మనం ఇప్పుడు చాయిస్ తీసుకుని మాట్లాడకూడదు కదా, కరెక్ట్ గా మాట్లాడాలి. కాబట్టి అసలు విషయాలు రానివ్వండి బయటికి అని అంటున్నాను నేను. అంటే ఓవరాల్ గా కూటమి ప్రభుత్వానికి ఇరుకున పెట్టే అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ ఇష్యూ తోటి పూర్తిగా ఇరుకున పడింది. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ కొత్త కోణం ఏదైతే కాపు వర్సెస్ కాపు ఇష్యూ, వై ఓన్లీ సిఐ నాగరాజు హ్యాస్ బీన్ టార్గెటెడ్ అండ్ వై నాట్ అదర్స్ అనే ప్రశ్న ఏదైతే మీరు లేవనెత్తారో, ఇది గనక దీనిపై కూడా ఆధారాలు బయటకు వస్తే కూటమి ప్రభుత్వం మరింత డిఫెన్స్ లో పడే అవకాశం ఉంది అలా అయితే. నిజాలు బయట రావాలి సార్. కూటమి ప్రభుత్వం ఇరుకుని పడుతుందా లేదా అంటే వాళ్ళే ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఇరుకుని పడుతుంది? ప్రభుత్వం ఇప్పుడు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు అవును. ఈ నిజాలు కూడా బయటకు వస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వానికి ఏం పని ఉంది? ఇప్పుడు వన్స్ గవర్నమెంట్ స్టెప్ ఇన్ అయింది కదా, ఇష్యూలోకి వచ్చారు, సిబిఎన్ గారు మాట్లాడారు, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఇరుకుని పడేది ఏమీ లేదు. నిజాలు బయటకు వస్తే సంబంధిత అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవాలి. మేము చెప్పేది అది. ప్రభుత్వం ఇరుకుని పడద్దా? ఈ పొలిటికల్ టర్న్స్ వద్దిక.
ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ గురించి విషయాలు బయటకు వస్తే ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కొత్త కోణం కాపు వర్సెస్ కాపు ఇష్యూ అంటున్నారు కదా. అంటే ఇప్పుడు యాజ్ ఒక జనసేన నాయకునిగా పోలవరం నుంచి మీరైతే మీ వెర్షన్ చెప్తున్నారు. సో ఒక కాపు జేఏసీ నాయకులు కానీ కాపు సామాజిక వర్గ నేతలు కానీ ఈ ఇష్యూపై ఏమంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు కొత్త కోణం తీసుకుంది కాబట్టి ఇది. అది నిన్నే వచ్చింది సార్ బయటికి. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 24 అవర్స్ లో మొత్తం ఇష్యూ అంతా రివీల్ అయితే అప్పుడు మాట్లాడతారు మా వాళ్ళు. మేము కూడా ఏమంటున్నామంటే నాగరాజు అనేవాడిని బలిపశువుని చేశారు నాగరాజు గారిని. నాగరాజు గారు ఒక్కడి వల్ల అయితే కాదు, మిగతా వాళ్ళ హ్యాండ్స్ ఉన్నాయని ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మీ ఛానల్ ద్వారా ఏం చెప్తున్నానంటే నిజంగా నాగరాజు గారిని టార్గెట్ చేస్తే తప్పు ఇది కరెక్ట్ కాదు. సీఐ మీద అడ్డం పెట్టుకుని మిగతా వాళ్ళు తప్పించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను.